ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నటువంటి చిట్ట చివరి సిక్కులు దాదాపు 7 అక్కడ ఉన్నటువంటి తమ పవిత్ర గ్రంథాన్ని నెత్తిన పెట్టుకొని, అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఆలయానికి సంబంధించి హిందువులొచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి స్వామివారికి సంబంధించినటువంటి మూర్తుల్ని వెంట పెట్టుకొని ఇండియాకొచ్చేసింది చూసాం. అంటే ఇక పూర్తిగా అక్కడ ముస్లింలు తప్ప ఇంకెవరు లేరు. ముస్లింల్లోని తెగలుగా ఉండొచ్చు. అక్కడ హిందువుల ఊచకోతలు, బౌద్ధులకు సంబంధించినటువంటి విగ్రహాల ధ్వంసాల దగ్గర నుంచి దారుణాతి దారుణాలు జరిగిపోయాయి. పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? అక్కడ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో హిందువులు ఉన్నారు. వాళ్ళు మొండిగా నిలబడుతున్నటువంటిది. ఆ ప్రాంతంలో పఠాన్లు, ఈ సిక్కులు వీళ్ళు వాళ్ళు అండగా ఉన్నారు కాబట్టి కొంతమంది బతుకుతున్నారు. బట్ అక్కడ మిగతా ప్రధానమైన ముస్లింలు ఉండే ఏరియాల్లో లేని పరిస్థితుంది. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఏంటి? ఇప్పటికి 3 దఫాలు జరిగినాయి దారుణ మారణకాండ. ఒక విచిత్రం ఏంటో తెలుసా? బంగ్లాదేశ్ ఏర్పాటుకి ఇందిరాగాంధీ ప్రయత్నించిన రోజున, ఏర్పాటు చేసిన రోజున మనమందరం గర్వంగా చెప్పుకున్నాం. ఇప్పటికీ చెప్పుకుంటుంటాం. ఇందిరాగాంధీ ధీరవనిత అని చెప్పేసి. కరెక్ట్‌గా బంగ్లాదేశ్ మీద దాడి సందర్భంలో ఇదే పాకిస్తాన్ మీద దాడి బంగ్లాదేశ్‌ని తెచ్చిచ్చిన సందర్భంలో వేలాది మంది హిందువులు ఊచకోత కోసారు. తెలుసా సంగతి? వేలాది మంది హిందువులు ఊచకోత కోయబడ్డారు ఆ రోజున బంగ్లాదేశ్‌లోని. ఆ తరువాత కాలంలో 3 సార్లు అట్లాంటి పరిణామాలే చోటు చేసుకున్నాయి. 1971లో ఇస్లామిక్ మిలిషియా ఉమ్మడిగా హిందువుల్ని దారుణంగా హతమార్చిన ఘటన తర్వాత 2001లో హిందువుల మీద దాడులు, ఆస్తుల దహనం యథేచ్ఛగా కొనసాగినాయి. లైక్ మనకి కాశ్మీర్‌లో గనక 90లో 92 ఆ టైంలో జరిగినటువంటి తరహాలోనే దారుణమైనటువంటి మారణకాండ జరిగింది. 2013, 16 మధ్య వందలాది ఆలయాలు ఇస్లామిక్ మొక్కలు నేలమట్టం చేసినటువంటి సందర్భం. 2001లో దుర్గా పూజ సందర్భంగా పెద్ద ఎత్తున ఆలయాల మీద దాడులు, విగ్రహాల ధ్వంసము కూడా జరిగింది. ఖురాన్‌ను అవమానించారని అబద్ధ ప్రచారం కారణంగా 2024లో ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాత గడిచిన 2 ఏళ్లుగా హత్యాకాండ కొనసాగుతూనే ఉంది. ఇక్కడ ప్రధానమైనటువంటి ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, బంగ్లాదేశ్‌లో ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో ఓ పక్కన షేక్ హసీనా అక్కడికి వెళ్తానంటోంది. ఇంకో పక్కన వరుసగా హిందువుల మీద దాడులు అయితే జరుగుతున్నాయి. ఇంతకుముందు అక్కడ జరిగిన దాడుల యొక్క వాస్తవ చరిత్ర మై పీపుల్ ఆఫ్ రూటెడ్ అనేది డీప్ హాల్డర్ అని ఆయన రాసుకొచ్చారు. అభిషేక్ బిశ్వాస్ రాసినటువంటి బీయింగ్ హిందూ ఇన్ బంగ్లాదేశ్ అన్టోల్డ్ స్టోరీ, ఈ 2 పుస్తకాల్లో అక్కడున్న రాక్షస కాండ కనబడుతుంది. మన దేశంలో ఉన్నటువంటి ఏ మీడియా కూడా ఆ జరిగినటువంటి వాటిని ఇక్కడ కనీసం థర్డ్ పేజీలో కూడా రాయలేదు. అది మన దరిద్రం.